హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? నెక్స్ట్ డే వచ్చేసి గోవాలో నెక్స్ట్ డే అంటే అదే డే మేము ఆ రోజు అంజనా బీచ్కి వెళ్ళాం కదా. అక్కడ నుంచి నెక్స్ట్ అయితే బగా బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. గోవాలో ఇది మెయిన్ బీచ్ అనమాట, నార్త్ గోవాలో. సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళే ఏరియా అనమాట ఇదంతా నేను మీకు ఇప్పుడు చూపించేది. చూసేయండి. అండ్ మెయిన్ బగా బీచ్లో అయితే మామూలుగా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాటర్ గేమ్స్ లేవు. బగా బీచ్లో అయితే వాటర్ గేమ్స్ ఉంటాయన్నమాట. వాటర్ గేమ్స్ అంటే బనానా రైడు ఇవన్నీ ఉంటాయి కదా, బోటింగ్ ఇవన్నీ బగా బీచ్లో ఉంటాయి. కాకపోతే మేము వెళ్ళిన టైంలో అయితే లేవన్నమాట, రైనీ సీజన్ కాబట్టి. నిజం చెప్పాలంటే అవి ఉన్న వేస్ట్, అవి ఖచ్చితంగా ఎక్కకండి, మొత్తం స్కామ్ అనమాట. వాటర్ గేమ్స్ అని తీసుకెళ్తారు కానీ వేస్ట్, అసలు అక్కడ ఏమీ ఉండవు, మొత్తం వేస్ట్ అనమాట. వాటి గురించి క్లియర్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే బగా బీచ్కి వెళ్ళే రూట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఎక్కడైనా పార్కింగ్ ఉంటుంది కాబట్టి ఇదంతా పార్కింగ్ ఏరియా. కొంచెం ముందుకెళ్ళాక మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది. షాప్స్ అయితే ఉన్నాయి. బీచ్కి దగ్గరలో తెలుసు కదా మనకి, షాప్స్ ఉంటాయి అన్నీ. ఇవన్నీ షాప్స్ అన్నమాట. అండ్ వాటర్ గేమ్స్ అని అంటారు ఒకటి, అందరూ వచ్చి పిలుస్తారనమాట, మా దగ్గరికి రండి, ప్యాకేజ్ 2000 అని, 1500 అని, 1200 అని ఉంటుంది. వేస్ట్ అండి అసలు, వాటి బదులు వేస్ట్. గోవాలో వాటర్ గేమ్స్ వేస్ట్ అసలు. నేను నిజం చెప్పాలంటే 2-3 సెకండ్సే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. మొత్తం అంతే, అంతా స్కామ్ అనమాట. గోవా అంటేనే స్కాము. ఇదన్నమాట పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. పార్కింగ్ తెలుసు కదా, ఎక్కడైనా 50 రూపీస్ ఇచ్చి బండి పార్క్ చేసాము. నెక్స్ట్ ఇదంతా వెళ్ళే రూట్ అనమాట. ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే కొంచెం బాగుంది తినడానికి కానీ అన్నిటికీ. బగా బీచ్ దగ్గర అయితే షాప్స్ బాగా ఉంటాయి, గోవాలో మెయిన్ బీచ్ కాబట్టి. ఇదే అనమాట ఎంట్రన్స్ వచ్చేసి. మేము వెళ్తున్నాం చూడండి, ఇదంతా దాని చుట్టుపక్కల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బీచ్ అంత బాగోదు, బాగోదంటే కొంచెం చెత్త చెదారం అవన్నీ ఈ బీచ్లో ఉంటాయి. అంజనా బీచ్లో ఎంత వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయి, ఇక్కడ అస్సలు అలా ఉండదు. నేనైతే మీకు అదంతా చూపిస్తాను. అన్ని కాగితాలు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు ఎట్లా పడితే అట్లా. ఈ బీచ్ అయితే నీట్గా అస్సలు ఉండదు. అండ్ గోవాలో ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క దగ్గర శాండ్స్ కూడా కొంచెం వేరేగా ఉంటాయి. ఇక్కడ ఉష్కొకలాగా, అక్కడ ఉష్కొకలాగా ఉంటాయి. ఇదన్నమాట. ఇదైతే చాలా పెద్ద బీచ్, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. నేనైతే మీకు మొత్తం చూపిస్తాను, చివరి వరకు వెళ్ళి చూపిస్తాను అన్నమాట. ఇదన్నమాట. ఇంకా చెప్తున్నాను కదా, చెత్త చెదరం అవన్నీ అయితే ఉంటాయి ఇందులో. ఇదే అన్నమాట, చూసేయండి.
ఇదంతా బగా బీచ్ అనమాట. అండ్ మీకు ఇప్పుడు అక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడికి మనం వెళ్ళి కూర్చోవాలన్నా మనం అట్లీస్ట్ మనం జస్ట్ పోయి కూర్చోడానికి కూడా ఉండదన్నమాట. ఓన్లీ డ్రింక్ కానీ ఏమన్నా స్నాక్స్ కానీ తీసుకుంటేనే అక్కడికైతే మనం వెళ్ళి కూర్చోవాలన్నమాట. అలా ఉంటుంది. ఇదంతా అనమాట, ఇదంతా బగా బీచ్, చాలా పెద్దది బగా బీచ్. ఇదంతా అదే అనమాట. అండ్ బగా బీచ్కి స్ట్రైట్గా ఇప్పుడు మనం వచ్చే రూట్ నుంచి ఇంకా స్ట్రైట్గా ముందుకు వెళ్ళామనుకో కాలన్ గట్ బీచ్ వస్తుందన్నమాట. గోవాలో మెయిన్ బీచ్ అది. దాని తర్వాత ఇదన్నమాట. ఈ రెండింటి దగ్గరే వాటర్ గేమ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఇదైతే బీచ్ చెప్పాను కదా కొంచెం బాగోదని. ఇలానే ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే ఇక్కడికి అందరు ఇక్కడికే వస్తారనమాట. అందువల్ల ఇదన్నమాట. నార్త్ గోవాలో ఇది చాలా పెద్ద బీచ్. అండ్ మనం గోవాలో ఏం చేసినా స్కామ్స్ ఉంటాయి, హై కాస్ట్ ఉంటాయి. ఇక్కడ ఇంకా అన్సీజన్ కాబట్టి కొంచెం పర్వాలేదు. నార్మల్గా అయితే ఫుల్ కాస్ట్ ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళి జస్ట్ కూర్చోడానికి పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే 350 చెప్పాడు, జస్ట్ చిన్న గ్లాస్ పైనాపిల్ జ్యూసు. సో అక్కడికి వెళ్ళి కూర్చోడానికి కూడా మనం ఉండదు, ఏమైనా బీచ్లో ఆడుకోవడమే. రెస్ట్ తీసుకోవాలి అని అక్కడికి వెళ్ళి కూర్చోవాలన్నా ఏదో ఒకటి మనం తినాలి, తాగాలి. అలా అయితేనే అనమాట. అక్కడన్నీ చూపిస్తున్నారు కదా సిట్టింగ్కి, రెస్టారెంట్స్ అనమాట అవన్నీ. లోపల కుకింగ్ చేస్తారు, బయటకు వచ్చి సర్వ్ చేస్తారు. మనం అక్కడ కూర్చొని అయితే తినాలన్నమాట. లోపలికి వెళ్ళాలనుకోవచ్చు. అండ్ నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. కాలన్ గట్ బీచ్ అండ్ బగా బీచ్ అయితే నైట్ టైంలో లైటింగ్ ఉంటుంది, మ్యూజిక్ పెట్టి అదంతా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట నైట్ టైంలో. నేను నైట్ కూడా వీడియో తీశాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ రెండే అనమాట మెయిన్ బీచెస్. అండ్ బగా బీచ్కి ఆనుకొని ఒక చిన్న నది అయితే ఉంటుందన్నమాట. అది అటు చివరికి అటు లాస్ట్గా ఉంటుంది. అందరు అక్కడ దాకా వెళ్ళి ఆ నదిని కూడా చూస్తారు. సముద్రానికి ఆనుకొని నది ఉంటుందన్నమాట బగా బీచ్కి అయితే. అక్కడ వరకు వెళ్తారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఆ హట్స్ అన్నీ, వాటి కింద కూర్చోవాలంటే అదనమాట. మనం ఏదో ఒకటి అయితే తినాలి, తాగాలి. నార్మల్గా కూర్చోనికి కూడా ఉండదు. నార్మల్గా ఇక బీచ్లో ఆడే వాళ్ళైతే ఆడుకొని అయితే వెళ్ళిపోతారు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ గేమ్స్ గురించి నేను చెప్తా అన్నా కదా, చాలా వేస్ట్ అసలు, ఎక్కడం వేస్ట్ అసలు, మొత్తం స్కామ్ అనమాట. అసలుకి టైం ఏముండదు, 2-3 సెకండ్స్ తీసుకుంటారు అంతే. దానికి 1500, ఒక్కదానికి 1500 అలా అయితే తీసుకుంటారనమాట. ఫ్లో అయితే చాలా బాగుంది బీచ్ది. చాలామంది అయితే లోపల బాగానే ఆడుతున్నారు. పోలీస్ వాళ్ళు మాకు అంజనా బీచ్లో అయితే పోలీస్ వాళ్ళు లేరు, కానీ ఇక్కడ అయితే ఉన్నారనమాట. వాళ్ళు ఉండి చూస్తున్నారు. అండ్ బీచ్ దగ్గర కూర్చొని తాగడానికి కూడా ఎలో లేదు, అలా తాగితే తీసుకెళ్తున్నారనమాట పోలీస్ వాళ్ళ జీబ్లో. మా ముందే ఒక అతన్ని అయితే తీసుకొని వెళ్ళారు. అక్కడ మనం రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని తాగితే ఏమనరు, కానీ నార్మల్గా బియర్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తాగితే మాత్రం ఊరుకోరనమాట. వాళ్ళకి లైసెన్స్ ఉంటారు, వాళ్ళు ట్యాక్స్ కడతారు కాబట్టి అక్కడ మనం వాళ్ళ రెస్టారెంట్లోనే తాగాలి, బయట తాగడానికి అయితే ఉండదు. అదనమాట బగా బీచ్ గురించి. అన్నీ బాగానే ఉంటాయి. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, అవన్నీ రెస్టారెంట్స్, పబ్బులు అలా ఉంటాయి అన్నమాట. నైట్ టైం అయితే మ్యూజిక్ పెట్టి అందరూ ఎగురుతారు, బాయ్స్ గర్ల్స్. రైనీ డ్యాన్సులు అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ బగా బీచ్లోనే ఉంటాయి. కాలన్గట్ బీచ్ అండ్ బగా బీచ్లో ఉంటాయి. ఈ రెండే అనమాట మెయిన్. నార్త్ గోవాలో మెయిన్ బీచెస్ అంటే ఈ రెండే అనమాట. సో మేమైతే ఎండింగ్కి అయితే వచ్చాము. ఇదంతా ఎండింగ్లోనే, చాలా పెద్ద బీచ్ ఇదైతే. చాలాసేపు నడిచాము. అండ్ మనం ఇటు సైడ్ కాకుండా మనం అటు సైడ్ ఫ్రంట్కి అయితే, ఇది బ్యాక్ సైడ్ అనమాట వచ్చేది బీచ్కి లాస్ట్ వైపు. అదే మనం ముందుకు వెళ్తూ ఉంటే కాలన్గట్ బీచ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కానీ చాలా దూరం పడుతుంది. మేమైతే ఇక్కడ నుంచి ఇక బయటకు వెళ్ళి బైక్స్ తీసుకొని అయితే కాలన్గట్ బీచ్కి వెళ్ళాము. అక్కడైతే షాపింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఆ వీడియో కూడా నేను తీశాను, నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇదంతా బగా బీచ్. ఇది ఫ్రెండ్స్ బగా బీచ్ గురించి. అనుకున్నంత నీట్గా కూడా అయితే ఏముండదు. ఇదన్నమాట మొత్తం. ఇక్కడైతే నార్త్ గోవాలో ఇదే ఫేమస్. చాలామంది అయితే వస్తారు. రష్ ఎక్కువగా ఉండేది ఈ బీచ్ కాలన్గట్ బీచ్ అనమాట. ఇంకా ఇదే బగా బీచ్ గురించి.
గోవాలో స్కామ్స్ అంటే ప్రతి ఒక్కటి స్కామేనండి. అన్నీ అనమాట. అందులో ఒకటి వాటర్ గేమ్స్ అనమాట. షాపింగ్ చేసేటప్పుడు బాదం, పిస్తాలో గానీ, కార్లు రెంట్‌కి తీసుకునేటప్పుడు అన్నీ స్కామే. వాటర్ గేమ్స్ అయితే ఇంకా పెద్ద స్కాము. వాటికి వేస్ట్ అవైతే అస్సలు ప్రిఫర్ చేయకండి. ఖచ్చితంగా స్కామ్ ఉంటుంది. మీరు నా మాట వినకుండా వెళ్ళినా కూడా తర్వాత మీరే అంటారు, చాలా వేస్ట్, అనవసరంగా వెళ్ళాం, 2000 అలా బొక్క పెట్టుకున్నామని అంటారనమాట. సో నేనైతే మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు ఎక్కలేదు, మీకు ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే 3-4 టైమ్స్ వెళ్ళారు. వాళ్ళే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ గోవాలో జరిగే స్కామ్స్ కానీ, వాటర్ గేమ్స్ స్కామ్స్, బైక్ స్కామ్స్ అన్నీ వాళ్ళకైతే అన్నీ తెలుసు అనమాట. సో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి నన్నైతే వీడియో ఇలా చెప్పమన్నారు. ఎవరన్నా వస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. వాటర్ గేమ్స్ అవన్నీ అన్నీ స్కామ్ ఉంటాయన్నమాట. మనల్ని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి బోట్లో తీసుకెళ్ళి అక్కడైతే వాటర్ గేమ్స్ ఇవన్నీ బనానా రైడు ఇవన్నీ అయితే అక్కడ చేపిస్తారనమాట. మనకి ఇక్కడ దగ్గరలో బీచ్కి దగ్గరలో చేపియరు, వేరే దగ్గరికి వెళ్ళి చేపిస్తారు. అది ఫ్రెండ్స్ అని అంత వేస్ట్. 2-3 సెకండ్సే స్కూబా డ్రైవింగ్ ఏదైనా అంతే. అండర్ వాటర్లోకి వెళ్ళేది ఉంటుంది కదా, అది పారాషూట్ ఏవైనా 2-3 మినిట్సే, 5 మినిట్స్ లోపే ఉంటాయి. మనం 2000-3000 కట్టి అంతే అనమాట. మనం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండదు. ఇది ఫ్రెండ్స్ దీని గురించి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. గోవా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఖచ్చితంగా పూర్తిగా చూడండి, ఓకేనా. నార్మల్గా మీరు గోవా వెళ్ళాలనుకుంటే కిచెన్ ఉండేది అయితే బుక్ చేసుకోండి, రూము అదన్నీ. ఎందుకంటే ఫుడ్ అయితే ఘోరంగా ఉందన్నమాట. అసలు ఫుడ్ కాస్ట్లు అయితే చెప్పలేము, ఫుల్ కాస్ట్. నార్మల్ ఫ్రైడ్ రైస్ కానీ అవి కూడా అంతే 300-350 అలా ఉన్నాయి. మేమైతే మ్యాక్సిమం వండుకున్నాము, మార్నింగ్ వండుకున్నాము, నైట్ వండుకున్నాము. ఆఫ్టర్నూన్ మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ, అవి కూడా నేను వీడియో తీశాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ 250-300లో మీల్స్ వచ్చాయి మాకు. అదే అక్కడికైతే వెళ్ళాము. మ్యాక్సిమం మీరు వండుకునేటట్టు గ్యాస్ అవన్నీ కిచెన్ ఉన్న రూమే అయితే తీసుకోండి, చాలా బెటర్ అవుతుంది. అండ్ వీడియో చూసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.